నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు సాదర స్వాగతం. ఆయన మాట శిఖరవంత ఎత్తు, ఆయన ఆలోచన సముద్రవంత లోతు. ఆకలి రాత్రుల పాఠాలు నేర్చుకున్న అనుభవం ఆయనకి అక్షరాలను ఆడించే ప్రాభవం ఇచ్చింది. అందుకేనేమో తేలికైన పదాలతో మన మనసులపై బరువెంతో వేయగలరు. అలాగే మాటలతో మన బతుకును సరికొత్తగా రాయించనూగలరు. కలం అనే మంత్రదండాన్ని మునుపెంతో మంది మునులు పట్టుకున్నా కూడా మాటల మాంత్రికుడు అనే బిరుదు మాత్రం ఆయన ఒక్కరే సంపాదించుకోగలిగారు. జీవితంలో ఒక స్థాయికి చేరుకోవడం వేరైతే ఆ స్థాయిని సృష్టించడం వేరు. బహుశా ఈయనలోని ఆ లక్షణమే అసంఖ్యాకమైన ఏకలవ్య శిష్యగణానికి ఎన్నో గురూజీని చేసింది. తోటాల్లాంటి మాటల ఆ అక్షర విస్ఫోటనం పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. సిరివెన్నెల గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణం ఎంత గొప్పది అంటే ఆయన కూడా దాన్ని మాటల్లో మలచలేరు. సాక్షాత్తు సిరివెన్నెల గారు కూడా పాటల్లో కొలవలేరు. వారి అనుబంధాన్ని, సిరివెన్నెల గారి గురించి తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం. నమస్కారం శ్రీనివాస్ గారు. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి స్వాగతం. జనరల్గా నేను అతిథులందరికీ ప్రయత్నం గురించి చెప్పి స్వాగతం చెప్తుంటాను. కాకపోతే మీకు ఈ ప్రయత్నం గురించి చెప్పడం అంటే మీ ఇంటి పేరు మీకు చెప్పడంలా ఉంటుంది. ఒక దశలో ఈ కార్యక్రమం మేము ఎలా చేయాలా అని నిరుత్సాహపడుతున్న సందర్భంలో మీ వెంట నేను ఉంటాను అని చెప్పి ఈ కార్యక్రమానికి నామకరణం చేయడం దగ్గర నుంచి, ఒక అద్భుతమైన సెట్ వేయడం దగ్గర నుంచి, మాకు అన్ని దశల్లోనూ సలహాలు సూచనలు ఇచ్చి ఇంత దిగ్విజయంగా జరిపించడానికి కారణమైన మీకు మా అందరి తరఫున, ప్రేక్షకుల తరఫున కూడా ధన్యవాదాలు. అయితే ఇన్నాళ్ళు ఒక కొరత ఉండింది, ఇవాళ అది కూడా తీరిపోయింది. అది ఎలా అంటే నాకు తెలిసిన ఒక సామాన్యమైన భాషలో ఒక దేవస్థాన ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ దేవస్థానానికి ఒక చైర్మన్ ఉంటారు, నాలాంటి కార్మికులు ఉంటారు, చూసే భక్తులు ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి విఐపీలు, మంత్రులు, విఐపీలు వస్తారు. అంటే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు అన్నారు. కానీ ప్రధాన అర్చకుడు లేకపోతే ఆ బ్రహ్మోత్సవాలు సంపూర్ణమైనట్టు కాదు. ఇవాళ ఆ కొరత మాకు తీరింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎందుకంటే సిరివెన్నెల గారి కార్యక్రమంలో ప్రతి అతిథి మాట్లాడింది, ఎపిసోడ్ చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తున్నది, అడుగుతున్నది త్రివిక్రమ్ గారి ఎపిసోడ్ ఎప్పుడు అని. సో ఇప్పుడు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, ఇదిగో త్రివిక్రమ్ గారు అని. సో మొట్టమొదటిగా సిరివెన్నెల గారి పాటలతో పరిచయం అని అడిగే ముందు, విధాత తలపున పాటకి మీరు అభిమానాన్ని తెలుసు. ఆ పాట గురించి మీరు శబ్దరత్నాకరం డిక్షనరీని చూశారని కూడా తెలుసు. అంటే అది ఎలా జరిగిందంటే, అంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా? తెలుగు సినిమా పాటలకి డిక్షనరీ తిరిగేసే అవసరం ఎప్పుడైనా మీకు కలిగిందా? అంటే బహుశా అంటే నా వయసు కూడా బాగా తక్కువ ఉన్నప్పుడు, నేను ఒక 9th క్లాస్ చదువుతున్న టైం అది. సో నాకు అప్పటిదాకా బహుశా తెలుగు పాట కూడా అంత తీక్షణంగా బహుశా వినుండకపోవచ్చు, మామూలుగా రేడియోలో వినటం అనేది. ఈ పాట విన్నప్పుడు మేబీ దాని సౌండింగ్ వల్ల ఏమో తెలియదు, నేను బాగా ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి
వీటి మీనింగ్ తెలుసుకోవాలి అని ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఈ శబ్దరత్నాకరం ఒకటి ఉంటుంది, దాంట్లో వీటి అర్థాలు ఉంటాయి. తెలుగు కూడా డిక్షనరీ ఉంటుంది, ఎందుకంటే అప్పటిదాకా ఇంగ్లీష్ కూడా డిక్షనరీ ఉందని తెలుసు కానీ తెలుగు డిక్షనరీ గురించి తెలియదు. సో అట్లా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే అసలు ఈయన పాటలతోటి పరిచయం ఏర్పడింది. తర్వాత ఈయన రాసిన కొన్ని నెక్స్ట్ సినిమాల పాటలన్నీ ఏమంటుందని కమర్షియల్గా ఈయన సరిగా రాయలేకపోయారు నిజాయితీగా చెప్పాలంటే. కొన్ని సినిమాలు ఆయన చెప్తే నవ్వేవారు. ఆయన రాసిన ఆ పాటలన్నిటి గురించి కొంచెం ఏడిపించడం కూడా అప్పట్లో. రిలీజ్ అయినవి పరిచయం కొత్తల్లో. తర్వాత కొన్ని సినిమాలు రాశారు. అంటే అప్పుడు ఇంకా ఈయనేంటంటే దాంట్లో ఇమ్మడలేక అది రాయాలా అలా రాయకూడదా, లేదా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతే బెటరా అని కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో. ఈయన ఎవరో ఒకళ్ళ పేరు అనవసరం, ఒకళ్ళకి ఈయన ఒక పాట రాశారు, అది మీకు కూడా చెప్పి ఉంటారు. ఇది బహుశా ఆయన పరిచయస్తులకి సన్నిహితులందరికీ తెలిసిన పాటే. కాల కరాళ కరాల వేటుకు రాలి ఓ మాలి నీ మమతల లత ఇలా కూలి అంటే ఆయన ఓ వెండి పళ్ళెంలో పట్టు పంచేది పెట్టి నమస్కారం పెట్టి ఇంకా మళ్ళీ లైఫ్లో ఆయన కెరీర్ మొత్తం మీద ఆయన అటువైపు రాలేదంట డైరెక్టర్. ఇప్పుడు దూరం నుంచి నమస్కారం ఎప్పుడు చూసినా. సో అందుకని ఇలాంటివి అన్నీ జరిగిన విషయాలు నాకు ఆయన క్లియర్గా చెప్పడం తెలుసు. కానీ మేము అప్పట్లో అనుకునేవాళ్ళం, మేము అక్కడ భీమవరంలో ఉన్నప్పుడు ఈయన బాగా ఏముంటుందని చాలా హై లెవెల్ సాంగ్స్ తప్ప మామూలు రెగ్యులర్ తెలుగు సినిమా పాట రాయలేరేమో అనే ఫీలింగ్ కూడా మాకు ఉండేది. ఆ తర్వాత ఎప్పుడు మాకు ఆ ఫీలింగ్ పోయిందంటే శివ సినిమాలో బాటనీ పాఠం ఉంది అవి రాయడం. మనీతోటి టోటల్లీ చేంజ్ తెలుగు సినిమా లిరిక్ రైటింగ్. అంటే నాకు తెలిసి అంటే సినిమాల్లో ఇప్పుడు శివ ఎలా ఒక ట్రెండ్ సెట్టర్, అంటే చాలామందికి సినిమాల్లోకి రావాలని డైరెక్షన్ చేయాలని కోరిక ఇప్పుడు మా తరం అందరికీ ఎట్లాగా అనిపించిందో శివ, గీతాంజలి ఆ సినిమాలు ఎట్లాగైనా సరే మనం సినిమాలు తీయాలని రామ్ గోపాల్, మణిరత్నం అంటే ఇన్స్పైర్ అవ్వని డైరెక్టరే లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు, నాకు తెలిసి ఎవరూ లేరు. అలాగా మనీ సినిమా తర్వాత తెలుగు సినిమా పాటలు రాయాలి అనే కోరిక చాలా మందిలో వచ్చి ఉంటుంది. ఇప్పుడున్న నాకు తెలిసి ప్రతి లిరిక్ రైటర్కి కూడా ఆ సినిమా ప్రభావితం చేసే ఉంటుంది, డౌట్ లేకుండా. సో అంటే ఆయన టోటల్గా ఒక మలుపు తిప్పేశాడు. సో దాన్ని ట్రెండ్ సెట్టర్గా ఆయన అనుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా బొబ్బిలి రాజా ఇవన్నీ ఫాలోడ్. అంటే కమర్షియల్ సినిమా పాట కూడా మొన్న ఏదో నేను రామ్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా టాపిక్ వచ్చింది ఏంటంటే, ఎనీ కవి నీ స్థాయి దిగిపోవాలి అంటే రెండే పాటల అవకాశం ఉన్నాయి. ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకోటి ఐటమ్ సాంగ్. ఈ రెండు సాంగుల్లోనూ ఒక కవి స్థాయి లిఫ్ట్ వేసి దిగిపోయే ఛాన్స్ ఉంది, మెట్లు కూడా దిగటం కాదు. అంటే ఈ రెండు ఏరియాల్లో బాగా దిగటానికి ఎక్కువ అవకాశం ఉన్న ఏరియాలు. అలాంటి రెండు ఏరియాల్లోనూ ఆయన తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. అంటే సిల్క్ స్మిత్ పాట కూడా ఎంతసేపు అయినా ఎదురు చూపేను నాగతి. సో అదొక సిల్క్ స్మిత్ ఇలాంటి పల్లవితో పాట రాయొచ్చు, ఒక ఐటమ్ సాంగ్ని ఇట్లా ఎత్తుకోవచ్చు. సో అంటే ఈ టోటలీ ఏమంటారు దాన్ని, టేకిన్ న్యూ టర్న్. అంటే ఆయన తనదైన ఒక బాణిని కానీ ఒక ముద్రని కానీ వదులుకుని తన స్థాయిని తను తగ్గించుకోలేదు. సో అంటే దట్ ఈస్ హిస్ పర్సనల్ డిగ్నిటీ. అది ఆయన పెట్టుకున్నటువంటి పరిధులు ఇవి. అంటే ఒక క్రియేటర్గా, ఒక డైరెక్టర్గా ఈ ట్రాన్సిషన్ ఎంత డిఫికల్ట్ అంటారు? అంటే అసలు సినిమా పాట స్ట్రక్చర్ కూడా తెలియని ఒక కవి, పల్లవి చరణం, ఒక బీజిఎం ఉంటుంది, ఇంటర్వ్యూడ్ ఉంటుంది, ఇలాంటి ఒక స్ట్రక్చర్ పట్ల అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి ఈ శివ పాట కానీ లేకపోతే మీరు చెప్పిన చక్రవర్తికి, వీధి బిచ్చగత్తికి కానీ ఎంతసేపు అయినా ఈ ట్రాన్సిషను ఒక క్రియేటర్గా, ఒక డైరెక్టర్గా ఎంతవరకు పాసిబుల్? అసలు ఒక మనిషి అంతలా మారడం అంటే ఈజ్ లాజికల్లీ వెరీ స్ట్రాంగ్ సార్. యాజ్ ఎ పర్సన్ కూడా ఆయన వ్యక్తిగా నాకు తెలిసినంతలో ఆయన తాలూకు ఏమంటారు తర్కం చాలా బలమైన తర్కం. ఏదైనా ఒక విషయం మీద ఆయనకున్న తర్కం బహుశా దానివల్ల ఆయన చాలా జీవితాంతం విపరీతంగా సంఘర్షణ గురైంది కూడా అందుకని. ఎందుకంటే మనుషులు ఇంత ఇల్లాజికల్గా ఎలా బతుకుతారు అనే దానివల్ల ఆయన ఎక్కువ సంఘర్షణకు లోనేయడం అని నా ఫీలింగ్. ఎందుకంటే బికాజ్ హిజ్ లాజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన చాలా విపరీతమైనటువంటి తర్కంతో ఉండేటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని. సో అందుకని బాధపడుతున్నాం అంటే మనం ఎందుకు బాధపడుతున్నాం, ఏ కారణాల వల్ల మనకు అసలు ఈ బాధ వచ్చింది, ఈ సమస్య నిజంగా సమస్యనా లేదా సమస్యగా మనం భావించడం మూలంగా సమస్య అయిందా,
ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని తీసుకోవాలంటే కనుక. సో ఇలాంటి వ్యక్తి సినిమా పాట రాయడం, ఎందుకంటే సినిమా పాట అనేదే బేసిక్గా లాజిక్ పూర్తిగా 180 degrees అవతల ఉండే విషయం. ఎందుకంటే బయట మీకు బాధ వచ్చిందంటే రోడ్డు మీద నడుస్తూ 2 జేబులు చేతులు పెట్టుకుని ఒక పాట పాడుతూ తలకేదించుకుని నడుచుకుంటూ వెళ్ళడం కుదరదు. అలాగే ఆనందం రాగానే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎగిరి మీరు పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కలిపి డాన్స్ చేస్తూ పాట పాడడం ఛాన్సే లేదు. సో ఇలాంటి ఒక సన్నివేశానికి పాట రాయమని ఆయన అడిగితే ఆయన తన లాజిక్ని డిఫై చేస్తూ ఇది రాయటంలో, అందుకని ఆయన ఎక్కువ సంఘర్షణకు లోనేవ్వడం నాకు అనిపిస్తుంది. సో అందుకని డ్యూయెట్లు కానీ లేదంటే ఇంట్రడక్షన్ సాంగులు ఇలాంటివి రాసేటప్పుడు, ఎందుకంటే నా సినిమాలకి నేను కూడా కూర్చున్నప్పుడు చాలా ఆయనకి ముందు అసలు ఆ సీన్ చెప్పడానికి మాకే చాలా ఇబ్బందిగా ఉండదు. మేమే కొంచెం సిగ్గుపడుతూ చెప్పి ఆయన బాధపడుతూ విని కష్టపడుతూ రాసి సో ఇలా 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 జరిగేది ఆ ప్రాసెస్ అంతా. ఆయన అవతల వాళ్ళని ఎప్పుడు తెలివి తక్కువ వాళ్ళని అనుకోలే. వాళ్ళు ప్రేక్షకులైనా తను కలవడానికి వచ్చిన వ్యక్తులైనా ఎవరినైనా సరే ఆయన వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అనుకోరు. నాకంటే తెలివైనవాడనే స్థానంలో ఆయన ప్రేక్షకులను పెట్టి వాళ్ళని ఒప్పించటానికి పాట రాస్తారు. సో అందుకని చాలా ఎక్కువ తప్పించి కష్టపడి వాళ్ళు తల ఊపటం, వాళ్ళ మెచ్చుకోలు తనకి చాలా ఇంపార్టెంట్ అని నమ్మేవాడే. అందుకని మేము దర్శకుడిగా మేము కానీ లేదంటే ఒక నిర్మాత కానీ మేమందరం ఓకే చేసిన పాటలు కూడా మేము రికార్డింగ్కి వెళ్ళే ముందు మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పిన కరెక్షన్స్ చాలా ఉన్నాయి. లేదా ఆ లైన్ ఇంకోలా చెప్తాను రాయను ఆ మాటను. ఎగ్జాంపుల్ అరవింద సమేతలో అనగనగనగా అరవిందట తన పేరు ఆ పాట ఉంది కదా, ముందు ఆ లైన్ లేదు. అనగనగనగా అరవిందట తన పేరు అనే ఆ లైన్ లేదు, మిగతావన్నీ ఉన్నాయి. ముందు సాకి ఉంది, ఆ తర్వాత వేరే పల్ల ఉంది. యాక్చువల్గా మేము రికార్డింగ్కి వెళ్తుండగా ఇక్కడే ఇదే హైత్లో నేను మన తమన్తో కూర్చున్నప్పుడు ఆయన సడన్గా ఫోన్ చేసి లేదు దాని బదులు ఫస్ట్ లైన్ అనగనగనగా అది రాయి బాగుంటుందని. ఓకే నేను చెప్తాను నువ్వు రాసుకొని రాసిన తర్వాత ఇప్పుడు ఒకసారి తమన్ని పాడమనంటే పాడితే సెట్ అయిందా, ట్యూన్లో సరిపోయిందంటే దాన్ని. సో అంటే ఆయన కంటిన్యూస్గా రికార్డింగ్ అయ్యే వరకు కూడా ఆయన ఇంకా రాస్తూనే ఉంటాడు పాటని. లేదంటే ఒక పాటకి ఆయన స్థాయికి అన్ని వెర్షన్లు రాయాల్సిన అవసరం లేదు. ఆయన ఒకటి రాసి ఇచ్చి చాలా బాగుంటుందని మనకి ఇస్తే మోమాటపడి రాసి దాన్ని పెట్టుకుంటాం, లేదంటే ఆయనకి చెప్పలేక దాన్ని పక్కన పెట్టి వేరే రైటర్ దగ్గరికి వెళ్ళే సందర్భాలు కూడా చాలా ఉంటాయి చాలామందికి. కానీ ఆయన అట్లా అనుకోకుండా ఖచ్చితంగా అది ఏమంటారు దాన్ని, మనం ఓకే అన్నా కూడా ఆయన ఓకే అనుకోకపోతే రాస్తూనే ఉంటారు దాన్ని. ఒక 20 వెర్షన్లు 30 వెర్షన్లు. నా చెలుర పాటకైతే జల్సాలో దాదాపు ఒక 30-40 వెర్షన్స్ ఉంటాయి. సినిమాలో వచ్చినవి ఒక 2 స్టాంజెస్ 3 స్టాంజెస్ అనుకుంటాను, కానీ రానివి చాలా గొప్పవి. అంటే ఆయన వివరిస్తే తప్ప అర్థం కానంత లోతైనవి దాదాపుగా ఇంకొక 10-12 వెర్షన్ల పైన ఉన్నాయి దానికి. సో అందుకని ఆ ట్రాన్సిషన్ మీరు అన్నట్టు చాలా ఏమంటారు దాని కష్టంతో కూడుకుంది. అంటే ఎక్కడైనా దాన్ని మీరు వదిలితే జారిపోవచ్చు. సరే, అయితే శాస్త్రి గారు సినిమాకి పాటే అవసరం మీరు అన్నట్టే ఇందాకలా. నిజ జీవితంలో ఎలా అయితే ఏమైతే చేయలేమో అవన్నీ జీవితంలో జరిగే సంఘటనలు చెప్పడానికి ఆయన ఇష్టపడతారు. ఆ పాటలో సినిమాకి పాటే అవసరం లేదని ఆయన నమ్మే వ్యక్తి ఆ సినిమా పాటలో చాలా వాల్యూస్ని, అలాగే ఒక మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని ఇవ్వడానికి, లేకపోతే మనిషి బతకడానికి ఒక మార్గం చూపించడానికి ఎంతో తాపత్రయపడ్డారు. ఎంతో విలువైన సమయం గడిపారు, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ఇది ఎంతవరకు అవసరం అంటారు? ఆయనకి మనుషులంటే ఉన్న గౌరవం. ఏదో ఒక మ్యాజిక్ చేసో, వర్డ్స్తో జగ్లరీ చేసో, లేదా ప్రాసతోటో మరో దాంతోటో దేనితోటో చిన్న చిన్న జిమ్మిక్కులు చేసో పాటను ఒప్పించి ఆ క్షణానికి చప్పట్లు కొట్టించి వెళ్ళిపోవాలని నేను అనుకోలే. ఎందుకంటే ఆయన మనుషులంటే ఉన్న మర్యాద, వాళ్ళ మోసం చేసినట్టుగా ఫీల్ అవుతాడు ఆయన అలా చేస్తే కనుక. సో అందుకని దానికోసమని మనకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది, ఈ పాట చిన్న సినిమాలో వస్తుందా పెద్ద సినిమాలో వస్తుందా, ఈ సినిమా ఎంత పేరు తీసుకొస్తుంది, దీని రీచ్ ఏంటి, ఇది ఎక్కువ మంది వినరా, దీని స్పెక్ట్రమ్ ఎంత, ఇలాంటివి ఏమి ఆలోచించలేదు ఆయన. ఏ పాటకైనా కానీ అంతే మర్యాద, అంతే గౌరవం, అంతే శ్రమ పడ్డాడు. ఎస్, దానివల్ల చాలా తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆయన సమయం, ఆయన ఆరోగ్యం, ఆయన కుటుంబం,
చాలా. ఉమ్, బట్ ఆయన దాన్ని నాకు తెలిసి ఆయనకి రిగ్రెట్స్ ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే ఆయన చివరి క్షణాల్లో కూడా నేను ఉన్నాను కాబట్టి ఉమ్. ఆయనకి ఏం రిగ్రెట్స్ ఉన్నాయని నేను అనుకోను. డెఫినెట్గా ఉండకూడదు. లేవు ఎందుకంటే లేవు కూడా నాకు తెలిసింది ఖచ్చితంగా. ఇవాళ ఇంతమంది అభిమానులు ఉన్నా, మనం ఇంత మాట్లాడుకుంటున్నా, ఆయన అంత నిబద్ధతతోటి పనిచేశారు కాబట్టి, ఆ పాటను అందివ్వడానికి కృషి చేశారు కాబట్టి అది అది ఆయన సాధ్యమైంది. పెట్టుబడికి ఇప్పుడు లాభాలు అనుకోవాలి. అయితే ఆయన సినిమా పాటని జీవితాన్ని ముడిపెట్టిన విధానం మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రతి పాటలోనూ జీవితానికి సంబంధించి, మనుషులకు సంబంధించి ఏదో ఒకటి ఆయన చొప్పించడానికి ప్రయత్నం చేశారు కదా. బేసిక్గా నాకు అనిపించదండి శాస్త్రి గారి పాటలు మనకి ఎక్కువ నచ్చటానికి, అందరికి ఎక్కువ యూనివర్సల్గా నచ్చడానికి. నేను ఇప్పుడు నా పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళు ఎక్కువ శాస్త్రి గారి పాటలు ఎక్కువ కోట్ చేస్తారు. చాలామంది అమ్మాయిలు ఎక్కువ వింటారు ఆయన పాటలు. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు ఎక్కువ వింటారు, నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు వాళ్ళతోటి ఆయన అంత, అంటే ఆయన పాటలతో వాళ్ళు ఎందుకు రెజనేట్ అవుతున్నారంటే, ఆయన దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం రాసి వెళ్ళిపోయిన పాటలు కూడా ఇప్పుడు ఎందుకు రెజనేట్ అవుతున్నారు నాకు అనిపిస్తుందంటే, కొన్ని భావాలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. కొన్ని మందులకి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తేనె ఉంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సో అలాంటి ఎక్స్పైరీ డేట్ లేని బెల్లం పాత పడిన కొద్దీ ఇంకా పాత బెల్లం చాలా మంచిది అంటారు. సో అట్లాగా ఆ ఎక్స్పైరీ డేట్ లేనటువంటి భావాలని చెప్పాడు ఆయన. అంటే అవి యూనివర్సల్గా ఉండేవి ఒకటి. 2, ఆయన నమ్మందాన్ని చెప్పలేదు వీలున్నంత వరకు. అంటే సబ్జెక్టు కరెక్షన్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే ఎందుకంటే అన్ని వేల పాటలు ఆయన రాసినప్పుడు నేను అన్నిటినీ తరచి చూసి చెప్పలేను కాబట్టి ఈ మాటను జాగ్రత్తగా వీలున్నంతసేపుని వాడుతున్నాను. వీలున్నంత వరకు ఆయన తను నమ్మని వాటిని చెప్పకుండా ఉండే ప్రయత్నం చేశాడు, నమ్మిన వాటిని బలంగా చెప్పారు. సో అందుకని వాటికి ఎక్స్పైరీ డేట్ లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని పాటలు మనం ఆ టైంకి చాలా పెద్ద హిట్ అవుతాయి, తర్వాత వాటిని మనం ఒంటరిగా ఉన్నప్పుడు వినడానికి పెద్ద ఇష్టపడం. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఓ గుంపులో కొట్టుకెళ్ళిపోతాయి. అంటే ఒక హడావిడిలో ఏదో గోల్లో వినేసి వెళ్ళిపోవాలంతే. అంటే ఒక పార్టీకి వెళ్తాం మనం, బేసిక్గా పార్టీకి వెళ్ళి అందరితోనూ మాట్లాడేసి అందరిని పలకరించేసి బయటకు వచ్చేసేటప్పుడు మాత్రం ఒక భుజం మీద చేసి తీసుకొచ్చి వాడితో పాటు కార్లో వెళ్ళి వాడితో పాటు కొంచెం రాత్రి 2, 3 దాకా కబుర్లు చెప్పి ఈ వేళకి మా ఇంట్లోనే పడుకోమని చెప్పి ఆయన పడుకోమని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున కూడా ఆడితో కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాం. శాస్త్రి గారి పాట అలాంటివి. సో మనతో పాటు వచ్చి రాత్రి కూడా మనతో పాటు గడిపి పడుకుని పొద్దున్న లేచి కాఫీ కూడా తాగి పంపించే పాట అది. సో అందుకని మనకి బాగా మనసుకు దగ్గరగా ఉండేవి కొన్ని ఉంటాయి కదా, అలాంటి కొన్నిట్లో అది కూడా ఒకటి. అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో పుస్తకాల మధ్యలో దాచుకుని నెమలిపించలాగా దాన్ని ఆయన పాట కూడా చాలా అంటే క్లోజ్ టు యువర్ హార్ట్. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సార్ మీరు ఇందాకలా అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పటికి కూడా యూత్ 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం శాస్త్రి గారు రాసిన పాటలు ఇప్పటికీ వింటున్నారా అని చెప్పారు. అంటే దానికి కారణము మీరు అన్నట్టుగా కొన్ని భావాలకి ఎక్స్పైరీ డేట్ లేదు, అవన్నీ మన గురించి రాశారు అని అనుకోవడం వల్ల అంటారా? కదా 2 కారణాలు సార్. ఒకటి ఏంటంటే మనం ఆలోచించినట్టే రాశారు అని అనిపించడం, కొన్ని మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాం, 2 రకాలుగా ఆ రెండిటికి కోరిలేట్ అయ్యి ఏ భావానికి కోరిలేట్ అయినా సరే దాన్ని ఎక్కువ వింటారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పేది మీకు, ఈ వేళలో నీవు, అది ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ టీన్స్లో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ ఫస్ట్ లవ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. ఆ భావాన్ని ఇంత కరెక్ట్గా మనం అనుకున్నట్టే ఎట్లా చెప్పారు అని అనుకోవటం మూలంగా. అదే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎందుకు ఇలా ఆలోచించలేదు అని అంటే, అల్లుడు గారు వచ్చారు ఆ పాట ఉంది కదా, నూరార పిలిచిన పలకిన వాడని. అందులో నేను సున్నా లాంటి వాడిని, నా పక్కన అంకెలాగా ఒక బంధం చేరింది అని చెప్తాడు ఆయన. సో అంటే ఆ బంధం అంకెలాగా చేరడం అంటే అంకె వల్ల కదా సున్నాకి వాల్యూ పెరిగేది. సో ఒక్కొక్క బంధం మూలంగా నా విలువ పెరుగుతూ ఉంటుంది.
కరెక్టే కదా, మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాం? అంటే బంధం బరువు అనుకుంటాం కదా, లేదు బంధం విలువ పెంచుతుంది అనే మాట చాలా, అంటే మనం ఊహించని ఇంకో కొత్త యాంగిల్ స్పృశించాడు కదా ఆయన అనిపిస్తుంది. సో అందుకని ఈ 2 రకాలుగాను మనం దాన్ని అప్రిషియేట్ చేయగలుగుతాం. సో ఇలాంటి పాటలు ఉన్నాయి, అలాంటి పాటలు ఉన్నాయి. సో ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి కాబట్టి, చాలా గొప్పవాడు కాబట్టి ఈ రెండో కేసు ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఆయన మనకంటే ఎక్కువగా కొత్తగాను ఆలోచించగలడు కాబట్టి మనం ఎక్కువ సార్లు సర్ప్రైజ్ చేస్తారు. సర్ప్రైజ్ చేస్తుంది, నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు మీరు అదే భావం చూస్తే 1 2 విడిగా లెక్కెడితే 9 గుమ్మం దాటవు సంఖ్యలు అంతే, ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళితే లెక్కకు కూడా అందవు అవి ఏవి అంటే. అవును, పాటని విన్నాను. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మనమే అనుకుంటే ఒక్కళ్ళమే, అసలు నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంటుంది. ఆయన అభిమానులు కూడా అంతే, ఒకటి పక్కన ఒకటి చేర్చుకుంటూ వెళ్ళాం. అందుకని ఆయన కుటుంబం పెద్దది. 1 2 విడిగా లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే, పక్కన నిలబడుతూ కలుపుకుపోతుంటే అంకెలకైనా అందవు మొత్తం సంఖ్యలు ఎన్నంటే, నువ్వుగా నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఒంటరితనాన పడి ఉంటామంతే, నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నామంటే ప్రపంచ జనాభా కలిపి మొత్తము మనిషితనం ఒకటే. పండగ ఎప్పుడంటే ఫలాన రోజంటే, తక్కిన రోజులు అన్నీ బరువుగా మోస్తున్నామంతే. పండగ ఎప్పుడంటే ఫలాన రోజంటే, తక్కిన రోజులు అన్నీ బరువుగా మోస్తున్నామంతే. బంధువులెవరంటే ఫలాన వాళ్ళంటే, పక్కన ఎందరు ఉన్నా ఒంటరిగాళ్ళం అయినట్టే. బంధువులెవరంటే ఫలాన వాళ్ళంటే, పక్కన ఎందరు ఉన్నా ఒంటరిగాళ్ళం అయినట్టే. పంచాంగం చెబితే గాని పండగ రానందా, మంచి ముహూర్తం కాదని గుండెల సవ్వడి ఆగిందా, పండగ ఎప్పుడంటే. అయితే సార్, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాకనే ఆయన్ని కలిసి ఆయన దగ్గర పాటలు రాయించుకోవడానికి వెళ్ళారా? అంటే బేసిక్గా పాటలు రాయించుకోవటం అనే మాట ఆయనకి నచ్చదు. ఇదేమో నువ్వు రాయించుకోవడం ఏంటన్నాడు, పాటలు రాయించుకోవడం అంటే. అందుకని ఆయన పాటలు రాస్తే మీ ఎదురుకుండా కూర్చొని చూసేవాళ్ళం కాబట్టి బేసిక్గా నేను సముద్రం సినిమాకి వంశీ గారి దగ్గర 10 రోజులు పనిచేశాను. అందుకని అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా నేను పూరాగా చెప్పుకోలేను. ఆ ఎండలకి తట్టుకోలేక పారిపోయానంటే కరెక్ట్. సో దాంట్లో ఒక పాటకి, ఆ తర్వాత అలాగే రమణ గారని ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన నా ఫ్రెండ్, ఆయన పేరు లేని సినిమా ఒక సినిమా తీశారు జేడి గారితో. సో దాంట్లో ఒక పాట, ఆ 2 పాటల సందర్భంలోనూ బేసిక్ అంటే వంశీ గారు అంటే ఆయనకి బాగా క్లోజ్ కాబట్టి ఊరికే వెనకాల ఉన్న దాన్ని ఫాలో అప్ చేయడానికి ఒకసారి వెళ్ళడం. ఎందుకంటే నేనున్న రూమ్ పక్కనే అపార్ట్మెంట్స్లో ఆయన ఉండేవారు. అంటే అప్పుడు మద్రాసు నుంచి వచ్చి వారంలో ఒక 2 రోజులు రాసి పాటలు రాసి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. అప్పుడు ఇంకా పూర్తిగా మద్రాసు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల. అప్పుడున్న పరిచయం అంతే, నేను ఊరికే తెలుసు ఆయనకి. అంతకు మించి పెద్ద ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది అని చెప్పలేను. కానీ అప్పుడు ఒక్క సందర్భంలో బాగా కలిసి, ఎందుకంటే ఆ నైట్ టైం పాట రాస్తున్నప్పుడే రమణ గారి సినిమాకి నేను, రమణ గారు, జేడి గారు ముగ్గురు ఉన్నాం. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ముగ్గురు ఉండాలి. ఎందుకంటే జేడి గారు ఖచ్చితంగా ఉండేవారు, ఆయన రమణ గారు ఇద్దరు ఉన్నారు, నేను కూడా ఉన్నట్టున్నా. బోడి చదువులు వేస్తూ మీ బుర్రంతా భూమి చేస్తూ అనే పాట ఉంది కదా, అది ఊరికి అంతకు ముందు రోజు రాత్రి సరదాగా రాసి ఉన్నారు ఆయన. వేరే ఏదో పాట తెగక ఆ పాట రాశాను నేను అన్నారు ఎవరు, శాస్త్రి గారు. ఆ తర్వాత రోజు ఆ పాటని ఏటర్ మోహన్ గారు వచ్చి నా సినిమాలో పెట్టుకుంటాను నేనని చెప్పి ఆ పాటని ఆయన దానికోసం ఒక సీన్ క్రియేట్ చేసి ఆ పాట ఆ సినిమాలో వాడేశారు, మనసెచ్చి చూడు సినిమాలో. బట్ యాక్చువల్గా సినిమా కోసం రాసిన పాట కాదు, ఆయన సరదాగా మామూలుగా టైం పాస్ కోసం బయట రాసిన పాట. ఆ పాట మాకు ఆ రోజు రాత్రి వినిపించారు. అది ఆయన పాడుతుండగా
ఫస్ట్ టైం అది ఆయన నోటి ద్వారా వినడం. దానికి ట్యూన్ లేదు, ఏం లేదు, ఆయన ట్యూనే. దాదాపుగా సినిమాలో కూడా మనసిచ్చుల్లో కూడా మణిశర్మ గారు కొంచెం ఆ బాణికి దగ్గరలోనే చేశారు. అంటే ఆయన పాడిన దానికి మీకు అందులో చూసేది మణిశర్మ గారి పాటలో ఉండొచ్చు చూడండి మీరు, కొంచెం శాస్త్రి గారి ట్యూన్లోనే ఉంటుంది, దాన్ని పెద్ద మార్చలేదు. ఆ పాట పాడింది వన్ ఆఫ్ ది సింగర్స్ నేను ఒకటి, ఓకే, ఒరిజినల్ సినిమాలో నేను, మనో గారు, నాకు తెలిసి మురళి గారు, ముగ్గురు క్యారెక్టర్లు. సో శాస్త్రి గారు ఆ ట్యూన్ ఇచ్చిన తర్వాత ఒక రఫ్ రిథం వేసుకుని ఇంచుమించుగా అదే ఆయన మీటర్కి దగ్గరలోనే ఉంటుంది బేసిక్. అందులో బీజిఎమ్స్ కూడా ఏమి ఉండవు. అవును కదా, ఎందుకంటే పాట ఎక్కువ రాశాడు ఆయన బేసిక్. ఆయన దాంట్లో మార్చింది ఒకటే ఒరిజినల్, దాంట్లో ఆయన ఆదిదాసు బూట్లు అని రాశారు సరదాగా. అంటే యాడిడాస్ అనే మాట కూడా రాయకుండా కేవలం దాన్ని తెలుగు నుడికారంలోకి మార్చి దాని మీద కూడా చిన్న పన్ను వేశారు ఆయన. దాని సినిమా కోసం అది ఒక్కటే మార్చారు. అదర్ దాన్ దట్ ఇంకా నో చేంజెస్. ఆ పాట యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు పరిచయం కొంత, అంటే కవికి మామూలుగా ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఇంప్రెస్ అయిన ఆడియన్స్ కవికి కూడా గుర్తుంటారు, మనకి కవి ఎలా గుర్తుంటాడు. సో అట్లా బహుశా నేను ఆయన మొదట గుర్తున్న సందర్భం బహుశా అది అయ్యి ఉండొచ్చు నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత మేము నువ్వే కావాలికి మద్రాసులో నేను డైలాగులు రాస్తున్నప్పుడు నా పక్క రూమ్లోనే సీతారామ శాస్త్రి గారి పాటలు రాస్తున్నాను. అక్కడే అనగనగా ఆకాశం ఉంది పాట, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది, ఫస్ట్ ఇంకో సాంగ్ ఉంటుంది. మొత్తం ఆ సినిమాలో ఉన్న 3 సాంగులు అక్కడే. మేము 3 days ఉన్నాం. నేను డైలాగ్ రాసిన 3 daysలో 3 nights పగలంతా నేను డైలాగ్ రాసి నైట్ ఆయనతో కూర్చున్నాను, జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆయన ఏమి రమ్మని అడగలేదు కానీ సరే ఊరికి ఆయన రాస్తున్నప్పుడు అదొక మంచి అవకాశం కదా, ఆయనతో కలిసి టైం గడపడం అని పక్కన ఎదురుకుండా కూర్చున్నాను. ఆయన కూడా ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటుంది బాగా. ఆయనకి బేసిక్గానే మనుషులు అంటే ఇష్టం, వాళ్ళు ఎవరైనా సరే. సో అందులో భాగంగా కొట్టుకెళ్ళిపోయాను. అంటే ఇది బలపడింది ఎప్పుడు అని, అంటే అప్పుడే ఆ సినిమా టైంలోనే ఆయన మొత్తం అనగనగా ఆకాశం ఉంది పాట ముందు ఆయన రాసిన వర్షన్ ఏంటంటే ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, అలా రాసేసారు. పాట అంతా రాసిన తర్వాత పాడి వినిపించారు. చాలా బాగుంది సార్ అది. అంటే ఏంటి ఆయన చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఇంకా అంటే ఒక కథలాగే చెప్పారు కదా సార్, పల్లవంతా కథ మొదలు పెట్టినట్టుగా మొదలు పెడితే బాగుంటుంది కదా అని. అప్పుడైనా కథ అనగనగా అదే రాసుకోను. అప్పుడు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, ఇప్పుడు సరిపోయిందా నీకు బాగా. సో దట్స్ హౌ అది అప్పుడు ఆయన లేదు నువ్వు రాయొచ్చు కదా అని అప్పటి నుంచి ఆయన ఏదైనా పాట ఉన్నప్పుడు రాయి, నువ్వు ఏదో అబద్ధం సాహిత్యం రాస్తావుగా రాయి అన్నాడు. సో నేను దానికి ఆ ట్యూన్కి నేనేదో ఒకటి రాస్తున్నాను. ఓకే, అంటే జస్ట్ కిక్ స్టార్ట్ అనమాట. ఓకే, అంటే ఒక బౌన్సింగ్ బోర్డ్ లాగా. సో అలా నేను నా సినిమాలు కాని వాటికి కూడా చాలా వాటికి నేను ఆయనతో కూర్చుని చాలా పాటలు ఆయన కంటున్నప్పుడు పురిటినప్పులు పడుతున్నప్పుడు నేను మంత్రసాన్ని కాదు డాక్టర్ని కాదు కానీ బయట టెన్షన్గా అటు ఇటు తిరిగే భర్త వేషాన్ని చాలాసార్లు పూజించాను. అబ్బాయి లోపలికి వచ్చాను, తల్లి బిడ్డ క్షేమం అని చెప్పారు. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. నా ఉచ్ఛ్వాసం కవనం. సో మీరు అన్ని సందర్భాలలో పాటలు ఆయన రాస్తున్నప్పుడు మీరు చెప్పినట్టు పురిటి నొప్పులు పడుతున్న సందర్భంలో మీరు పక్కనే ఉన్నారు కదా, మరి మీ అభిప్రాయాన్ని లేకపోతే సమర్థించడం లేకపోతే విభేదించడం జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం మన పాటకే మనం పెద్ద అభిప్రాయం చెప్పే అవకాశం ఉండదండి ఆయన దగ్గరే. అందుకని ఇంకోళ్ళ పాటకి మన అభిప్రాయం చెప్పేద్ద అంత అంటే యూజువల్గా ఆయన రాసిన తర్వాత అడుగుతారుగా, అంటే కవయో నిరంకుశే అన్నారు కదా, నేనే అందుకనే ఆయన అంటే బట్ కవికి అది ఉండాలి. ఎందుకంటే ఎవళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. ఆయన బేసిక్గా మనం చాలా నిజంగా కొన్ని మనం మంచివి రాస్తే ఆయన దానికంటే మంచిది రాస్తారు. అంతేగాని మనం మంచిది రాసామని చెప్పి అక్కడితో ఆగిపోరు. ఆ ఓటమినైతే ఆయన అంగీకరించరు. ఖచ్చితంగా యుద్ధంలో ఆయనే గెలవాలి. నేను నిజంగా కొన్ని పట్టుదల మీద కొన్ని మంచివి రాసేవాడిని. అంటే ఇది ఏమంటారు దాన్ని, ఆయన కళ్ళు పెద్ద చేసి అన్నవి కూడా కొన్ని రాశాను నేను. రాసిన తర్వాత ఆయన అక్కడ తాగరు. మనని సర్ప్రైజ్ చేసేది ఇంకోటి ఏదో రాశారు. అంటే మనం ఊహించిన ఒకవేళ ఆ రోజు దొరక్కపోతే నెక్స్ట్ డే సాయంత్రం మనం మామూలుగా పట్టించుకోకుండా వేరే పని మీద ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా
ఫోన్ చేసి మరి మనకి చెప్తాడు ఆయన. అంత అబ్బో అసలు చాలా పట్టుదల విషయం ఆయన. ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఫ్యాంటాస్టిక్. అయితే సార్ ఇప్పుడు మీ మాటల రచనలో కానీ మీ దర్శకత్వం చేసేటప్పుడు కానీ ఆయనతో గడిపిన క్షణాలు లేకపోతే ఆయన వ్యక్తిత్వము ఆయన పాట రాసే విధానం ఈ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉందంట? ఆయన పాటలకి కరెక్ట్గా చెప్పాలంటే అంత న్యాయం చాలా మంది చేయలేకపోయారు, నేను కూడా చేయలేకపోయాను. సో అందుకని ఆయన ప్రభావం ఉందని చెప్తే తప్పు చేసినట్టు అవుతుంది. ప్రభావం ఉంటే బాగా తీయాలిగా. ఇంకా సెట్లు వేసి హీరోయిన్ డ్యాన్సులు చేయటం అవే తీసాం మేము కూడా. అంటే మేబీ ఇప్పుడు ఇంకా ఏమంటారు దాన్ని ఏ ఎవల్యూషన్ ఆఫ్ ఏమంటారు దాన్ని కమర్షియల్ సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాం. సో అది అందుకని దాన్ని ఆయన బేసిక్గా ఆయన సృష్టించిన పదచిత్రాలకి నేనైతే అంత న్యాయం చేశాను నేను అనుకోవట్లా. అంటే మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేసే హక్కు నాకు లేదు, ఆ స్థాయి కూడా నాకు ఉందని నేను అనుకోను. బట్ నా వరకైతే నేను చెప్పగలను ధైర్యంగా. అంటే అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇది మిమ్మల్ని ఈయన ఎంత గొప్పగా రాశారు కాబట్టి, ఎంత బాగా రాశారు కాబట్టి మిమ్మల్ని బాగా తీసాము అని ప్రేరేపించడానికి ఏ రకంగా ఉపయోగపడిందంట? అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు నువ్వే నువ్వేలో పాట ఉంటుంది, లాస్ట్ సాంగ్. అందులో కోటి గారు ట్యూన్ చేశారు. ఈ వేళలోన అలాంటిది ఒక ట్యూన్ ఉంటుంది. ఏ చోట ఉన్నా కరెక్ట్ నీ వెంటలేనా సముద్రమంతా నా గుండెల్లో కన్నీటి అలలవుతుంటే. సడన్ గా రిథమ్ తోటి ఒకటి మొదలవుతుంది, ఒక వర్డ్. అక్కడ ఏం రాస్తాడని వెయిట్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగా చేశాడు కోటి గారు అక్కడ అనుకున్నాను. అక్కడంటే సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంది అంటే అది కరెక్ట్గా ఆ రిథమ్ ఎక్కడ లేస్తుందో దానికి కరెక్ట్గా సరిపోయేలా, అంటే దాన్ని పదగుంభనం అంటారు కదా. సో అలాగా కరెక్ట్గా అంటే ఆ పదాన్ని రీప్లేస్ చేయటం కూడా చాలా కష్టం. దాన్ని మనం తీయటానికి ఏమో ఏం తీస్తాం, దానికి తీస్తున్న పాట జరుగుతుందేమో హైదరాబాద్లో ఉంది, సముద్రం షాట్ వేయకూడదు. సముద్రం కళ్ళల్లో తిరుగుతోంది అంటే సావిత్రి చచ్చిపోయింది. సో ఎవరితో తీయాలి, ఎంత తీయాలి, ఏంటంటే చాలా లిమిటేషన్స్. దానికి తోడు అంటే మనం ఏం ఆలోచిస్తాం, దాన్ని ఎలాగా మ్యాచ్ చేయటానికి ఎలాంటి జక్స్టపోజిషన్ ఆఫ్ ఇమేజెస్ కరెక్ట్గా ఉంటుంది అనే దానికి ఇంకా నేను వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది, ఇంకా కొంచెం ఆలోచించి ఉండాల్సింది, ఇంకా కొంచెం బద్దకించకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాని గారు బాగా ఎడిట్ చేశారు యాక్చువల్గా పాటని, శ్రీకృష్ణ ప్రసాద్ గారు. సో అందుకని వాళ్ళందరూ పాస్ చేశారు అది మనం చేసిన దానికంటే. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపులేని చూపులేనై శ్వాసలేని ఆశలేనై మిగలనా
అయితే సార్ మీకు చాలా నచ్చిన పాటల గురించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట గురించి మీరు చెప్పారు. జాలిగా జాబిలమ్మ పాట గురించి అంటే ఇది విశ్వనాథ్ గారికి కూడా చాలా ఇష్టమైన పాట. నేను వారితో చాలా సందర్భాల్లో పనిచేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా పాడించుకుంటూ ఉండేవారు కూడా. మీరు ఆ పాట గురించి ఒకనొక సందర్భంలో మాట్లాడడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. యాక్చువల్గా ఉన్నది బేసిక్గా చెప్పాలంటే అంటే అంటే ఇన్ ఏ పాజిటివ్ వే ఇట్స్ వెరీ డిప్రెసింగ్ సాంగ్ అండి. అంటే ఒక బిడ్డ తన తల్లికి మీ ఆయనకి ఏం కాదులే నేను చచ్చిపోతానని చెప్పటం. అంటే ఇప్పుడు వార్ నాకు మీ ఆయనకి పడింది, సో ఇందులో మీ ఆయన పోతాడేమో నువ్వు టెన్షన్ పడుతున్నాయేమో, నో వర్రీస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ద వార్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డై. సో నీ నుదుటి కుంకుమకి ఎప్పుడు పొద్దుగుం కదమ్మా, అంటే నీ నుదుటి మీద ఉన్నది సూర్యుడు అనుకో, దానికి ఎప్పుడు అస్తమయం లేదు అని. బట్ కంచికి వెళ్ళిపోయేవే కథలన్నీ ఇమ్మీడియట్గా, బట్ నా కథ మాత్రం కంచికి వెళ్ళిపోతుంది. సో రెండు కాంట్రాస్టింగ్ ఇమేజెస్ని ఒకదాని పక్కనే ఒకటి చెప్పటం, ఇది ఒక కైండ్ ఆఫ్ అలంకారం బేసిక్గా. సో ఆ కావ్యాలంకారాల్లో అది కూడా ఒక అలంకారం, రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని పక్క పక్కనే చెప్పటం. సో అది చెప్తూ విరోధాభాసం ఏదో అనుకుంటాం, అలాంటి దానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎగ్జాక్ట్ అది కాదు, బట్ అలాంటి అలంకారానికి దగ్గరలో ఉండేలాగా గొప్పగా చెప్పారనిపిస్తుంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అది ఉన్న సందర్భానికి ఎందుకు గొప్పగా రాశారు అని మనం చెప్పాలంటే, మనం ఆ యాంగిల్ వాడడం. అంటే నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెప్తున్నాను అంటే గణపతి పార్వతీదేవికి చెప్పడం కరెక్ట్ కలిపాడు. ఎందుకంటే గణపతిని కూడా శివుడు నరికేశాడు. సో అంటే దీన్ని కలపాలి అంటే ఈ కథలో ఆ సామ్యం పట్టుకురావాలి, ఆ పోలిక పట్టుకురావాలి అనేటువంటి థాట్కే మనం అంటే విశ్వనాథ్ గారు ఆలోచించి ఉంటారు. దాన్ని ఈయన ఆ పాటలోకి పట్టుకురావడం అనేది చాలా గొప్ప థాట్. అది అంటే మనం విన్న తర్వాత ఉన్నదేగా అని మనకు అనిపిస్తుంది, కానీ ఉన్నది మనం చూడడమే కదా కవి చేసే పని. సో అందుకని ఆయన మనం చూడని దాన్ని అక్కడే ఉంది, అది మన అందరికంటే ముందే ఆయన చూసి మనకి చూపించాడు. సో అందుకని అది చాలా కాటుక కంటి నీరు పెదవులనంట నీకు చిరునవ్వు దీపకళిక చిన్న బోనియ లేదు. ఇంకా లాస్ట్ పోర్షన్కి వచ్చేసరికి అసలు ఇవేవి గుర్తుండవు, ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఆ సినిమా కమర్షియల్గా ఎంత చేసింది ఏంటి అవన్నీ తీసి పక్కన పెడితే అసలు అలాంటి థాట్ని అటెంప్ట్ చేయటం, దాన్ని భయపడకుండా దాన్ని నేను ఇలాగే ఈ కథని కంప్లీట్ చేస్తాను, ఈ కథని అంటే చివరికి వచ్చేసరికి మమ్ముట్టి మళ్ళీ నేర్చుకోవడానికి వచ్చి స్కూల్లో జాయిన్ అవుతాడు. అతను నేర్చుకోవడానికి వచ్చి జాయిన్ అయింది సంగీతం కాదండి, సంస్కారం. అది నేర్చుకోవడానికి వచ్చి జాయిన్ అయ్యాడు, అదే ఆయన ఉద్దేశం. సంగీతం ఆయనకి రాందేం కాదు. సో సంగీతం కదా నేర్చుకోవడానికి సంస్కారం. అంటే నువ్వు ఫస్ట్ నేర్చుకున్నప్పుడు పొగరుతో నేర్చుకున్నావు, అహంకారంతో, ఇప్పుడు సంస్కారంతో నేర్చుకో, అదే విద్య. సో దట్స్ హౌ హీ ఎండెడ్ ద ఫిల్మ్. సో దట్స్ వేర్ యూ హ్యావ్ టు బిగిన్ అని చెప్పడం. ఎక్సలెంట్. సో అది చాలా ఏమంటారు దాన్ని, వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ వైలెంట్ ఫిల్మ్ నాకు తెలిసి. యాక్చువల్గా ఇట్స్ ఏ R-rated ఫిల్మ్, నాట్ ఈవెన్ ఏ A-rated ఫిల్మ్. సో ఎందుకంటే వెరీ డైజెస్ట్ చేసుకోవడం అంటే మన చాలా రోజుల పాటు వెంటాడుతుంది. అందులో ఎక్కడ అతను చనిపోవడం చూపించాడు, ఎక్కడ ఉన్నది. కాకపోతే ఏంటంటే వాడిని చాలా లవబుల్గా చేసి సినిమా మొత్తం వాడి క్యారెక్టర్తో మనం ట్రావెల్ చేసి వాడిని ప్రేమించిన తర్వాత వాడిని తీసేసాడు అంతే. ఆ తీసేసేటప్పుడు వాడి వెళ్ళిపోయి వాడి క్లైమాక్స్కి ఇలాంటి పాట అంటే ఇంతకంటే ముగింపు ఇంకెవరు ఎన్ని మాటలు రాసినా ఈ పాటకి సాటి రావు. అంటే ఒక డైలాగ్ రైటర్గా నేను చెప్పగలను. సో దట్స్ వై దట్స్ ఎ గ్రేట్ సాంగ్. ఎక్సలెంట్. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఇట్స్ ఎ డిప్రెసింగ్ సాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఇట్. కానీ మీరు చెప్పిన ఆ సీన్ ఉంది కదా, అది అంటే విశ్వనాథామృతం కార్యక్రమంలో ఫస్ట్ మమ్ముట్టి గారిని ఒప్పించడానికి ఆ సీన్ చెప్పారండి. ఆ సీన్ చెప్పిన వెంటనే ఇంకేం చెప్పొద్దు, నేను వచ్చి మీరు అన్నారు కదా అతను నేర్చుకుంటుంది సంగీతం కాదు సంస్కారం, చాలా గొప్ప స్టేట్మెంట్ అది. అది నేర్చుకునే ఆ సీన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఈ సినిమా చేస్తానని చెప్పారంట. సో నాకు ఇప్పుడు అది గుర్తొస్తుంది. జాలిగా జాబిలమ్మా రే రే అంతా, జాలిగా జాబిలమ్మా రే రే అంతా, రెప్పవే
చేత 16 కళలని పదిలంగా ఉంచని 16 కళలని పదిలంగా ఉంచని ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత కాటుక కంటి నీరు పెదవులనంట నీకు చిరునవ్వు దీప కళిక చిన్నబోనీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెప్పుడు పొద్దుగుం కదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరిచి పెద్దరికం చూపే చిత్సు కంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకోటం కన్నా ఘాటైన గరళమిది గొంతు నులిమి గురుతై వెంటనే ఉంటుంది అటుపొటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచికెళ్ళిపోయేవు కథలన్నీ ప్రేమ పాటలకు సంబంధించి ప్రేమ ఒక చౌకబారు దిగజారుడు ఒక ఫిజికల్ ఫీలింగ్ కాదు, దాన్ని దాటినటువంటి ఒక ఆధ్యాత్మిక భావన అనేటువంటి బరువుని ఆయన తీసుకొచ్చాడు. నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఆయన పాటలు ఎక్కువ వింటారని నా ఫీలింగ్. ఎందుకంటే అంత లోతుగా ఒక భావాన్ని ఎనలైజ్ చేసి వాళ్ళకి తగిలేలే చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఇప్పట్లో వస్తారు నేను అనుకున్నాను. ఎందుకంటే అలాంటి కవులు బేసిక్గా అరుదుగానే వస్తారు, ఎందుకంటే గ్రేట్ ఎలిమెంట్స్ ఆర్ రేర్ కదా. ఆయన కూడా రేరే మరి నాకు తెలిసి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.